హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మేడారం జాతర వెళ్తున్నామండి. జాతర స్టార్ట్ అయిపోయింది కదా జనవరిలో, అందుకంటే ముందు మేమే వెళ్తున్నాము. ఇక్కడైతే మా ఆడపడుచు వాళ్ళైతే మమ్మల్ని తీసుకెళ్తున్నారు. మనం జాతర స్టార్ట్ అయిపోయిన తర్వాత సమ్మక్క సారక్క ఇంకా మనకి 30 కిలోమీటర్స్ ఉంటుంది అనంగా ఇక్కడైతే గట్టమ్మ దేవాలయం అయితే ఉంటుంది. అమ్మవారిని అయితే తప్పకుండా దర్శించుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా. సమ్మక్క సారక్క కంటే ముందు ఇక్కడైతే ఏ వెహికల్లో వచ్చినా వెహికల్స్ అన్నీ ఆపుకొని భక్తులైతే కొబ్బరికాయలు కొట్టేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాలండి. ఇదైతే తప్పనిసరి అందరూ చేయాలి. ఇక్కడైతే మేము అందరం దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకొని మళ్ళీ మేమైతే సమ్మక్క సారక్క జాతరకు అయితే స్టార్ట్ అయిపోయాము. చూడండి ఇక్కడ మన వాళ్ళందరూ చలికి వణుకుతూ స్వెట్టర్లు చెద్దర్లు కప్పుకొని అయితే వెళ్తున్నాము. సరదాగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. మేము నైట్ వెళ్ళేసరికి అక్కడికి 2:30 అలా అయింది. వెళ్ళిన తర్వాత ఉదయం 5:30కి అయితే లేచి జంపన్న వాగులో స్నానానికి అయితే వెళ్ళాము. జంపన్న వాగులో స్నానం చేద్దామంటే నీళ్ళు అయితే వాటర్ ఫ్లోటింగ్ చాలా తక్కువగా ఉందండి. అయినా సరే స్నానాలు అయితే చేసేసారు. అంటే జాతర జరిగేటప్పుడు మనకి వాటర్ వదులుతారంటండి, అప్పుడు బాగుంటుంది. కాకపోతే రష్ అయితే చాలా ఉంటుంది. చూశారు కదా ఎలా ఉందో చుట్టూ. ఇక్కడైతే వర్క్ కూడా జరుగుతుంది. ఇక్కడ మన వాళ్ళంతా స్నానం అయితే చేసేసారు. అందరు రెడీ అయిపోతున్నారు. ఇక్కడ ఈ బుడ్డది చాలా ఎక్కువ చేసేస్తుందండి. స్వెటర్ వేసుకోవే చలికంటే వేసుకోవట్లేదు. అక్కడి నుంచి బయటకు వచ్చి అమ్మవారికి అయితే ఇక్కడ ప్రసాదం వండుతున్నారండి వీళ్ళు. వండిన తర్వాత మా ఆడపడిచి అయితే అమ్మవారికి ప్రసాదం నెత్తినైతే పెట్టుకొని మేమైతే దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. మా ఫ్యామిలీ అంతా వచ్చామండి. ఒక్కరిద్దరు ఎవరో మిస్ అయి ఉంటారు అంతే. అందరం అయితే చాలా సరదాగా అంటే సరదాగా వెళ్ళాము. చూశారు కదా చుట్టూ పొలాలన్నీ ఈ సంవత్సరం అయితే ఒక్క పంటే వేస్తారంటండి. మొత్తం జాతర కోసం అలా ఖాళీగా ఉంచేస్తారు. చూశారు కదా ఇక్కడైతే మనకు చుట్టూ షాపింగ్ మాల్స్ అవన్నీ ఉన్నాయి. జాతర కదండి అలాగే ఉంటుంది. ఇంకా చాలా జాతర టైంలో సూపర్ ఉంటుందంటండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూశారు కదా ఇక్కడ అమ్మవారికి. ఇంకా అమ్మవారికి మనం ఒక 100 అలా మీటర్స్ దూరంలో ఉన్నప్పుడు ఇలా ఉంది ప్రదేశం అయితే. చుట్టూ వాల్ పోస్టర్స్ వాళ్ళ సంస్కృతి సంప్రదాయం తెలిపే విధంగా ఉన్నాయి. చూడండి ఎలా ఉందో ఎంట్రన్స్. ఇప్పుడు అంతా కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. అంత రాతి కట్టడం అంటండి. మీలో ఎవరైనా చూసి ఉండొచ్చు. ఇలా అయితే అందరం అయితే వెళ్తూ ఉన్నాము. రష్ అయితే అంతగా లేదండి. ఇప్పుడు జాతర టైం కాదు కదా, నార్మల్గా జనాలు అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడైతే చూడండి, చూసినట్టయితే స్తంభాలు ఎలా ఉన్నాయి మనకి, అన్నీ అవి రాతితో చెక్కారంటండి. చాలా అంటే చాలా బాగున్నది. చూడవలసిన ప్రదేశమేనండి. చాలా జనాలు అయితే బాగా వస్తున్నారు. ఇక్కడైతే మేము అమ్మవారి గద్దెల దగ్గరికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఆ గద్దెల మీద చూడండి వాటి స్తంభాలకి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా వాళ్ళు ఎలాగైతే చెక్కారో రాతి కట్టడాల మీద, అప్పటి కాలంలో వాళ్ళు ఎలా అయితే వాళ్ళు పనులు చేసుకున్నది, వాళ్ళ సంస్కృతి అంతా అనేది అయితే మనకి చూపిస్తున్నారు. ఇక్కడైతే మేము అమ్మవారి గద్దెలకైతే పూలు, పసుపు, కుంకుమ, గాజులు, అమ్మవారికి జాకెట్ పీసులు అలాంటివి అయితే పెట్టేసి పూజ అయితే చేసుకొని మనం తీసుకొచ్చిన బంగారం ఉంటుంది కదా, అదైతే అక్కడ మనం మొక్కు చెల్లించుకొని వెళ్ళాలండి. అక్కడైతే అందరూ అమ్మవారికి అయితే కోళ్ళు, మేకలు అలా మొక్కు అయితే తీర్చుకుంటున్నారు. సారక్క గద్దె నుంచి సమ్మక్క గద్దె దగ్గరికి ఎంటర్ అవుతున్నామండి. చూడండి ఎలా ఉందో. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చుట్టూ జరుగుతూనే ఉంది. మరి ఇదైతే జాతర కల్లా అయిపోతుందో లేదో కూడా తెలియట్లేదు. చుట్టూ అయితే చాలా పనులు అయితే జరుగుతున్నాయి. అన్ని మెషిన్స్ అయితే పెట్టారు. చూస్తున్నారా ఇక్కడైతే సారక్క గద్దె అండి. క్లియర్గా తీద్దామంటే జనాలు అయితే అడ్డుగా ఉన్నారు. ఏదో అలా అయితే తీసేసాను. చూడండి జాతర అయితే ఈ జనవరి 26 అలా స్టార్ట్ అవుతుందంటండి. చాలా చలిగా ఉంది. వెళ్ళే వాళ్ళైతే చాలా జాగ్రత్తతో వెళ్ళండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా. ఇక్కడైతే బాగా రష్గా ఉంటుంది. అమ్మవారి గద్దెల్ని కూడా తాకనియ్యరు మనల్ని. అప్పుడు ఎలాగో చూసేయాలి. చూడండి ఎలా ఉందో అమ్మవారు. జాతర టైంలో అమ్మవారు అయితే చిలకలగుట్ట నుంచి వస్తారంటండి. అప్పుడైతే చాలా బాగుంటుందంట. జాతర టైంలో వచ్చిన వారైతే అదృష్టం. చూడాలి అప్పుడు. చూశారు కదా ఇక్కడైతే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం ఏ విధంగా ఉందో రాతి కట్టడాల మీద చెక్కినట్టు. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ కొత్తగా స్టార్ట్ అయిపోయింది. ఇలా చేస్తున్నారండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో. వాళ్ళైతే ఎలా అయితే అప్పుడు పనిముట్లైనా ఏదైనా తయారు చేసుకునే పద్ధతి, వెదురు చెట్లతోటి వాళ్ళు చేసుకునే వంట సామాన్లు అలా ఉంటాయి కదా. ఇక్కడ అమ్మవారి చుట్టూ కూడా బ్యాంబూ స్టిక్స్తో అయితే అమ్మవారికి అయితే ఇలా చుట్టూ ప్రహరీ కట్టినట్టు కట్టేశారండి. అన్ని పిల్లర్లు అయితే చాలా వరకు అయితే పెట్టేశారు. చాలా పనులు అయితే జరుగుతున్నాయి. అమ్మవారికి చుట్టూ వాళ్ళు అయితే బాగా కట్టారండి మొత్తం. చూశారు కదా ఎలా ఉందో. అంతగా జనాలు అయితే లేరండి. ఇప్పుడైతే మంచిగా చూడవచ్చు. జాతర అప్పుడు మాత్రం చాలా కష్టం అండి. చాలా బాగుంది. చూడండి చూసారా వాల్కి కూడా అవుటర్ లైన్గా చాలా అంటే చాలా డిజైన్ అయితే చెక్కేశారు.
ఇలా మోడల్గా అయితే ఉందండి. ఇంతకుముందు మేము వచ్చినప్పుడైతే ఇలాంటివన్నీ లేవు. ఇప్పుడైతే ఇలాంటి వర్క్స్ అన్ని స్టార్ట్ చేసేసారు. చూసారు కదా. ఇక్కడైతే మనం బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే మిఠాయి అలా చిలుకలు అమ్ముతున్నారండి. కొంచెం మేమైతే తీసుకున్నాం. చిన్న షాపింగ్ అయితే చేశారు మన వాళ్ళంతా. గాజులు అయితే తీసుకున్నారు. ఇక్కడైతే ఇలా ఉంది గాజుల షాపు అంతా. బాగుందండి. కాకపోతే కొంచెం జాతర కదా, రేట్లు అయితే ఎక్కువ చెప్పేస్తున్నారు. ఇక్కడైతే హాయ్ చెప్పమంటే హాయ్ కూడా చెప్తున్నారు ఆంటీ గారు. ఇక్కడ మన వాళ్ళంతా షాపింగ్ అయిపోయిన తర్వాత భోజనం వండుకోవడానికి అయితే ఒక చెట్టు దగ్గరికి అయితే వచ్చామండి. చుట్టూ అయితే అమ్మవారికి సంబంధించి ఖాళీ ప్రదేశం అయితే చాలా ఉందండి. ఇక్కడైతే మా వాళ్ళు భోజనం అయితే ప్రిపేర్ చేయడానికి కూరగాయలన్నీ కట్ చేస్తున్నారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ నేనైతే అటు పక్కన పొయ్యి దగ్గర అయితే చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి. అందరం ఒక దగ్గర అయితే ఇలా కూర్చుని వెళ్ళడం చాలా సరదాగా ఉంది. బాగుందండి. ఇలా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి సంతోషాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాము, ఫీల్ అవుతాము. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే నేనైతే పప్పు అయితే కడిగేస్తున్నాను సాంబార్ చేయడం కోసం. అందరూ వచ్చిన వాళ్ళంతా తలా ఒక పని అయితే చేస్తున్నారు. ఇక్కడైతే సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇంకో ఆడపడుచు. చూడండి ఇక్కడ మా వాళ్ళంతా నిలబడి సరదాగా చెప్పుకుంటున్నారు అంతా. చుట్టూ అయితే ఖాళీ స్థలం బాగుందండి. మీరు అక్కడ వంట వండుకోవడానికి కూడా అక్కడక్కడ బోరింగు అలా ఉంది. ఇక్కడైతే సాంబార్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ చెట్టు దగ్గర అయితే అమ్మవారు మనం వండుకున్నవన్నీ ఇక్కడ అమ్మవారికి పెట్టడం కోసం అమ్మవారిని చిన్న గద్దెల రూపంలో మట్టితో ముద్దలు చేసి అమ్మవారిని అయితే ఇలా మనం ప్రతిష్ఠ చేసి పసుపు కుంకుమలతో అలంకరణ అయితే చేసి మనం వండిన వంట అంతా అమ్మవారికి అయితే పెట్టి దండం పెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే అదే చేస్తున్నాను. నేను కింద పెట్టకుండా చెట్టు మొదట్లో కొంచెం ఖాళీ స్థలం ఉంటే అక్కడైతే పెట్టేశాను. ఇలా అయితే పెట్టాలి. ఎవరు వెళ్ళినా సరే మనమైతే అక్కడ అన్నం కూరలు అయితే వండుకుంటున్నామంటే ఇలా అయితే పెట్టాలండి అమ్మవారికి అయితే. అలా పెట్టిన తర్వాత ఇక్కడ మా చెల్లి కూడా వస్తుంది. బ్యాంబూ స్టిక్స్ ఆకులు ఉంటాయి కదా, వెదురు ఆకులు, అవి అలాగా కుచ్చి మనం తయారు చేసిన గద్దెలకైతే అవి కుచ్చి వాటికి కూడా అలంకరణ చేయాలి. అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే భోజనం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మా అన్నయ్య అయితే చికెన్ వండుతున్నారు. నాటుకోడి అయితే తెచ్చారండి 2. అవి అయితే అమ్మవారికి మొక్కులు చెల్లించి అవి వండారు. ఇంకా బాయిలర్ చికెన్ కూడా వండారు. ఇక్కడైతే అమ్మవారు అయితే ఎలా అయితే అడవిలో కొలువు తీరారో కానీ చాలా అయితే చాలా బాగుందండి. ఇక్కడ అమ్మవారు అయితే చిలకల గుట్ట నుంచి వస్తారంట జాతర టైంలో. అమ్మవారు ఒకరోజు, పిల్ల అమ్మవారు అనేది ఒకరోజు వస్తారంట. వీళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత జాతర టైంలో వీళ్ళు మొక్కులు అయితే తీర్చుకొని వస్తారంట అండి. ఇక్కడైతే మన వాళ్ళైతే అందరూ చికెన్ అయితే వండుతున్నారు. నాటుకోడి చికెను, బ్రాయిలర్ చికెన్ అయితే వండుతున్నారు. ఇక్కడైతే వంట ప్రిపేర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే వచ్చింది. చుట్టూ అయితే జనాలు మాతో పాటు చాలామంది అయితే ఉన్నారండి. ఎవరి వంట వాళ్ళు వండుకుంటున్నారు. టెంట్లు అలా వేసేసుకొని ఉంటున్నారు. ఇంకా పెద్ద పెద్దగా ఫ్యామిలీతో వచ్చే వాళ్ళైతే లారీలు అలా వచ్చేసి టెంట్లు అవి వేసుకొని అమ్మవారు అయితే ఈ అటవీ ప్రాంతంలో ఎలా కొలువు తీరారో కానీ జనాలు అయితే బాగా వస్తున్నారండి. ఇక్కడ అమ్మవారి మహిమ కారణం వల్లనే చుట్టుపక్కల నుంచి మన తెలుగువారు కాకపోయినా నార్త్ నుంచి కూడా వస్తున్నారండి. ఇక్కడైతే మన వాళ్ళు నా మీద సెటైర్లు జోకులు అయితే వేస్తున్నారండి. నేను వీడియో తీస్తుంటే ఇంతగా చూస్తున్నారు వాళ్ళైతే నన్ను. ఇక్కడైతే చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక్కడ చేసింది అయితే మేము కాదండి. చికెన్ మాత్రం మమ్మల్ని వండనీయలేదు, వీళ్ళే వండేశారు మగవాళ్ళు. ఇక్కడైతే అమ్మవారికి అయితే ఇలా రెడీ చేసుకున్నాం కదా. నాటుకోడి కూడా ఒకవైపు అయితే వండుతున్నారు. ఇక ఇక్కడైతే మా బుడ్డది క్యారెట్ని ఒక కుందేలు లెక్క కొరుక్కొని తింటూ ఉందండి. వీళ్ళు వంట అయితే చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడైతే రిలాక్స్ అయ్యారు మా వాళ్ళు. ఇక వండిన తర్వాత అమ్మవారికి అయితే పెట్టి అందరైతే ఇలా దండాలు అయితే పెట్టుకున్నారు. ఫ్యామిలీ అంతా ఒకరి తర్వాత అయితే ఒకరు వచ్చేసి ఇలా అమ్మవారికి అయితే దండం అయితే పెట్టుకున్న తర్వాత అందరు ఇక భోజనాలు అయితే స్టార్ట్ చేయాలండి. ఇక్కడైతే వీళ్ళు డ్రమ్స్ వాయించుకుంటూ వస్తారు కదా, డబ్బులు తీసుకోవడానికి వాళ్ళు కూడా వస్తున్నారు చుట్టూ. వాళ్ళైతే ఇంత అంత అని డిమాండ్ అయితే ఏం చేయలేదండి. వాళ్ళైతే కొంచెం 50-100 అలా ఇస్తే అయితే వెళ్ళిపోయారు. చూడండి వాళ్ళని ఒక నలుగురు అయితే గ్రూప్గా వచ్చి అలా ఆడుకుంటున్నారు. ఆ డ్రమ్ సౌండ్కి అయితే ఇక్కడైతే మా వాళ్ళు అయితే స్టెప్ వేశారు. ఇక్కడైతే అందరు భోజనం కోసం అందరూ ఎదురు చూస్తున్నాం. టైం అయిందండి. ఇక్కడైతే భోజనాలు అయితే పెట్టేశారు. చూసారు కదా. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఇలా ఫ్యామిలీతో వెళ్ళండి, చాలా సరదాగా ఉంటుంది.
చాలా ఫన్గా కూడా ఉంటుంది. ఇక్కడ మన వాళ్ళంతా భోజనాలు అయితే చేస్తున్నారు. ఈ బుడ్డ చూడండి ఎలా తింటుందో చికెన్ని. ఇక్కడైతే ఇక అంతా సామాన్లు అయితే సర్దుకొని భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే కంబ్యాక్ అయ్యాము. ఇక్కడ నుంచి అయితే లక్నవరం ఉంటుందండి. లక్నవరం కూడా ఒక 20-30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే రూట్ అయితే చేంజ్ అవ్వాలి. మేమైతే అక్కడికి వెళ్తున్నాము. రామప్ప కూడా వెళ్ళాలి అనుకున్నాం కానీ టైం లేక లక్నవరం అయితే వెళ్ళి వచ్చేసామండి. చూడండి ఇప్పుడైతే మనం లక్నవరం వెళ్తున్నాం. చూసారా దారంతా ఎలా ఉందో, చాలా బాగుంది. అంతా అటవీ ప్రాంతం కదా, చాలా అంటే చాలా చూడడానికైతే చాలా అందంగా ఉంది. ఇప్పుడైతే లక్నవరం ఎంటర్ అవుతున్నాం. లక్నవరం చాలా పెద్ద చెరువు అండి, రిజర్వాయరు. ఇక్కడైతే చాలా అంటే చాలా బోట్లు, షిప్పులు అలా అన్నీ ఉన్నాయి. బోట్ జర్నీ కూడా చేస్తున్నారు అందరూ. ఇది న్యూ ఇయర్ కావడం వల్ల జనాలు అయితే బాగా రష్గా ఉందండి. ఇక్కడైతే ఇది తీగల బ్రిడ్జి అంటారు కదా, అలా ఉంది. దాని మీద నుంచి మనుషులు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. అది నడుస్తుంటే కొంచెం కదులుతుందండి, భయంగా కూడా అనిపించింది. చూశారు కదా ఎలా ఉన్నారో. న్యూ ఇయర్ కావడం వల్ల అందరికీ హాలిడేగా చాలామంది వచ్చి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అందరూ సెల్ఫీలు తీసుకునే వాళ్ళు సెల్ఫీలు, వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్, అందరూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. చూశారు కదా, ఇటు నుంచి ఒక బ్రిడ్జి అటు నుంచి ఒక బ్రిడ్జి అయితే మనకైతే ఉంది. ఇటైతే వాటర్లో అయితే ఈ బిల్డింగ్ అనేది ఉందండి. ఇటు నుంచి వెళ్ళాలి, ఇంకా లోపలికైతే మనం ఇలా వెళ్ళాలి. చూసారా ఎలా ఉందో. లోపల కూడా ఒక మనకి ఒక దీవి లెక్క ఉందండి. అక్కడ నుంచి బోట్ జర్నీ ఉంది, షిప్ జర్నీ ఉంది, అంత బాగుందండి. అక్కడైతే టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇక్కడైతే చిన్నపిల్లలకి స్నాక్స్ ఇప్పడానికి కూడా చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయండి. చూసారా ఎలా ఉందో. మేమైతే ఇదంతా చూసేసి మళ్ళీ కంబ్యాక్ కామండి. నా వీడియో ఎలా ఉందండి? నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి కొంచెం సపోర్ట్గా ఉంటుందండి. మీరు సబ్స్క్రైబ్, లైక్ చేయడం ద్వారా. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. జాతర కూడా స్టార్ట్ అయిపోతుంది కదా, వెళ్ళొచ్చేయండి. ఉంటాను మరి, బాయ్.